హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ క్యారెట్ పచ్చడి ఆవకాయ పచ్చడికి ఏ మాత్రం కూడా తీసిపోదు. ముందుగా ఇది తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు తీసుకున్నాను కాబట్టి దీనికి ఈక్వల్గా కారం కూడా ఒక కప్పు తీసుకున్నాను. ఈ కారానికి పావంతు సాల్ట్ తీసుకున్నాను. అదే కప్పు, అంటే కప్స్ ఎందుకు చెప్తున్నానంటే కొలత మీకు చక్కగా అర్థమవుతుందని. వీటికి ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను. మనం కప్పు క్యారెట్కి కప్పు ఆయిల్ కూడా తీసుకోవాలి, అది కూడా పల్లి నూనె. ఆవు పిండి, మెంతి పిండి అండి కలిపినది. ఆవాలు మెంతులు వేయించుకొని నేను పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను, ఇలా ఇన్స్టెంట్గా ఎప్పుడైనా పచ్చడి కలపడానికి. ఆవాలు 4 వంతులైతే 1 వంతు మెంతులు వేసుకొని వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఈ కప్పు క్యారెట్ పచ్చడికి నేను ఒక 2 బిగ్ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకున్నానండి, ఆవాలు మెంతులు కలిపినవి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని అలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏ విధంగా పచ్చడి కలపాలో చూద్దామా. ముందు ఒక బౌల్ తీసుకుని దానిలోనికి క్యారెట్ ముక్కలు వేసేస్తున్నానండి. ఆ తర్వాత కారం వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్, ఆవు పిండి, ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఎంతో ఈజీ అండి అసలు ఈ పచ్చడి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. క్యారెట్ పచ్చడి కదా, తీగా ఉంటుంది, అట్లా ఏమనుకో అవసరం లేదు. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. అసలు ఆవకాయకి ఏం మాత్రం కూడా తీసుకోదు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా చల్లగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు ఈ పచ్చడి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇట్లా సెట్ చేసేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. చక్కగా నూనె అంతా తేలుతుంది పైకి. ఇట్లా మూత పెట్టేసుకుని ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. 3 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా పైన ఆయిల్ అంతా తేలిపోయి ఉందండి. మీకు ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఆయిల్ కలుపుకోండి. నేనైతే రెగ్యులర్గా ఇన్స్టెంట్ పచ్చడి ఏ ఒకటి కలుపుకుంటాను కాబట్టి నేను తక్కువే యూస్ చేస్తాను ఆయిల్. తప్పకుండా ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ తినని పిల్లలు చక్కగా పచ్చడి అని చెప్పి తినిపించేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.